ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు గృహ రుణము త్వరగా మంజూరు అవ్వాలి అంటే ఏం చేయాలి, దానికి మనం గనక ఒక పని చేయాలి అనుకుంటే ముందుగా ప్రీ ప్లాన్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను, దానికి సంబంధించినటువంటి అవగాహన కనుక మనం గనక అయితే త్వరగా పనులు అవుతాయి, ఈజీ అవుతుంది, డిస్టర్బ్ లేకుండా అవుతుంది, ఆటంకం లేకుండా పనులు సాఫీగా అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే మనము ఎవరైతే గృహ రుణం పొందాలి అనుకుంటే దానికి తొందరగా మంజూరు కావాలి అంటే కొన్ని అనమాట. అంటే ఏంటిది, ఇప్పుడు మనము షేర్ మార్కెట్లోకి రావాలి. షేర్ మార్కెట్కి రావాలంటే ముందు ఎన్నో కొన్ని బేసిక్స్ తెలుసుకోవాలి. అలానే ఇది ఈ ఎపిసోడ్లో మనము గృహ రుణం కావాలి అంటే ఏం చేయాలి, తొందరగా రావాలి అంటే ఎలాంటి పనులు చేయాలి అనే దాని మీద ఈ వీడియోలో మనము డిస్కస్ చేస్తాం. అయితే చాలామంది ఇల్లు కొనుక్కోవాలంటే లోన్ కంపల్సరీ. ఎందుకంటే ఎవరు కూడా ఎక్కువ శాతం 100లో 90 మంది 90% పైనే సొంతంగా జాగుంటే ఇల్లు కట్టుకోవటం వేరు. లేదు, ఇల్లు జాగున్నా కానీ ఇల్లు కట్టాలన్నా ఎంతో కొంత లోన్ తీసుకుందాం అనుకుంటారు. ఎందుకు లోన్ తీసుకుందాం అనుకుంటారు, ఎందుకు లోన్ తీసుకోవాలి, ఎందుకు తీసుకునే అవసరం ఏంటిది? మన దగ్గర పైసలు ఉన్నా కానీ హౌసింగ్ లోన్ అనేటప్పటికీ వడ్డీ రేటు తక్కువ ఉంటుంది. రెండోది, ఏవైతే మనకి అవసరానికి బయట ఆ పైసలు మనం ఇంకా వేరే దేనికైనా వాడుకోవచ్చు. ఇల్లుంటే లోన్ ఇస్తుంది కాబట్టి లోన్ తీసుకొనే కట్టుకుందామనే అనుకుంటారు ఎక్కువ శాతం. ఇకపోతే ఇప్పుడు ఏదైతే ఆ లోను గృహ రుణం మంజూరు కావడానికి చాలామందికి ఏంటంటే ఈ వేగంగా ఫాస్ట్ కావాలంటే ఏం చేయాలనో చూడాలి. ఫస్ట్ క్రెడిట్ స్కోర్ అనేది ఒకటి ఉంటుంది, సిబిల్ స్కోర్ అంటాం దాన్ని. ఈ క్రెడిట్ స్కోరు ఏదైతే రుణాలు లోన్ చేసేటప్పుడు ఫస్ట్ దాన్నే చెక్ చేస్తారు, సిబిల్ స్కోర్ని. ఈ క్రెడిట్ స్కోర్ ఏదైతే ఉందో 750 కంటే ప్లస్ ఉన్న వాళ్ళకి అనుకో తొందరగా ఇంటి పైన రుణం వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి, ముందు నుంచే ప్లాన్ చేసి ఈ క్రెడిట్ స్కోర్ని పెంచుకోవటం కోసం మనం ప్లాన్ చేయాలి. అంటే ఏంటిది, ఎవరైతే ముందు నుంచే ఒక 1 ఇయర్ బిఫోర్ అనుకోండి, ఇప్పుడు జాబ్లో జాయిన్ అయ్యిండు, ఇంకా ఎప్పుడో ఒకసారి ఇల్లు కొనుక్కోవటం, ఫ్లాట్ కొనుక్కోవటం, లేకపోతే ఏదైనా చేయాలనుకోవాలి, లేకపోతే మ్యారేజ్ అయింది, మ్యారేజ్ అయిపోయింది అంటే మళ్ళీ వాళ్ళకు సపరేటు ఫ్లాటో ఇల్లో ఏదైనా కొనాలి అని అనుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, కొనాలి అని ఎప్పుడైతే అనుకున్నారో అప్పుడు ఏం చేయాలి, మనం క్రెడిట్ స్కోర్ని పెంచుకోవడానికి ప్లాన్ చేయాలి. ఈ క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలంటే ఏం చేయాలి, ఎటువంటి కంప్లైంట్ లేకుండా, అంటే పేమెంట్స్ కానీ లోన్లు కానీ వాటి మీద మనం ఏవైతే ఈఎంఐలు ఉన్నాయో అవన్నీ కూడా టైంకి పేమెంట్ చేస్తూ ఉంటే మన క్రెడిట్ స్కోర్ ఆటోమేటిక్గా పాజిటివ్లోనే ఉంటుంది, 750+ ఉంటుంది. అయితే ఏంటిది, మనం ఎక్కడ కూడా డిఫాల్ట్ కాకూడదు. ఏదైనా లోన్ తీసుకున్నవి ఉంటే అక్కడ డిఫాల్ట్ కనుక అయినవనుకో క్రెడిట్ స్కోర్ పడిపోద్ది. డిఫాల్ట్ లేకుండా ఈఎంఐలు కనుక ప్రాంప్ట్గా పే చేస్తూ ఉన్నాయి, ప్రాంప్ట్గా ఎప్పుడైతే మనం క్రెడిట్ కార్డు మీద కానీ ఎక్కడైనా తీసుకుంటే అవి వితిన్ టైంలో పేమెంట్ చేయటం అవన్నీ జరిగితే ఆటోమేటిక్గా క్రెడిట్ స్కోరు సిబిల్ స్కోరు 750+ ఉంటుంది. ఇది మెయిన్ ఫస్ట్ పాయింట్. ఇక తర్వాత మనం ఎవరైతే లోన్ తీసుకున్నారో జాయింట్ అప్లికేషన్ పెట్టుకోవటం బెటర్. ఇప్పుడు సపోజ్ జనరల్గా ఇప్పుడు 100లో ఎక్కువ శాతం హైదరాబాద్లో కానీ మెట్రో సిటీస్లో కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనగానే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎంప్లాయీస్ ఉంటారు. ఇద్దరు కూడా ఎంప్లాయీస్ కాగానే ఎవరైతే ఒకళ్ళ పేరుతోటి ఎవరు అంటే ఎవరి శాలరీ ఎక్కువ ఉందంటే భర్త కానీ భార్య కానీ, ఎవరిది ఎక్కువ శాలరీ ఉందని కానీ వాళ్ళది పెట్టి కో అప్లికెంట్గా ఇంకొకళ్ళని పెట్టడం. అంటే బిజినెస్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేయటం, లేదు ఎంప్లాయీ అయితే పే స్లిప్ పెట్టడం. దానివల్ల ఏమవుతుంది అంటే ఇద్దరు పెట్టడం వల్ల ఫాస్ట్గా రుణం ఫాస్ట్గా వస్తుంది. ఇంకోటి ఏంటంటే 2 ఇన్కమ్లు ఉన్నాయి కాబట్టి ఏదైతే డిఫాల్ట్ కాకుండా ఈఎంఐలు కానీ ఏదైతే ఉందో డిఫాల్ట్ కాదు అనేది ఉద్దేశం అనమాట బ్యాంకు దృష్టిలో. అందుకని అంటే బ్యాంక్ అని కాదు, ఎవరైతే మనకి లోన్ ఇస్తారో వాళ్ళ దృష్టిలో ఓహో ఇద్దరు సంపాదిస్తారు కాబట్టి ఒకళ్ళు లేట్ అయినా ఒకళ్ళు పేమెంట్ చేస్తారు, ప్రాంప్ట్గా మన పైసలు మనకు వస్తాయి, అందుకని మనం ఇవ్వచ్చు అనేది మెయిన్ అనమాట. ఇక థర్డ్ వన్ డెవలపర్. ఇప్పుడు మనము ఏదైతే హౌసింగ్ లోన్ తీసుకుంటామో ఏ డెవలపర్ అంటే ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ, ఏ కంపెనీ అనేది దానికి ఒక గుడ్ విల్ బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది. దాన్ని బట్టి కూడా లోన్ వస్తుంది మనకి. ఎందుకోసం అంటే ఆయన ఏదైతే డెవలపర్ ఉందో విశ్వసనీయమైనటువంటి ప్రాపర్టీ కనుక
డెవలపర్లు ఎప్పుడు కనుక చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ బ్రాండ్ ఉన్నది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, సకాలంలో వాళ్ళు కంప్లీట్ చేయటం, వాళ్ళు చట్టపరమైనటువంటి చిక్కులు లేకుండా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని ఏం చేస్తారు, చాలా బ్యాంకులు ఎక్కువ మెయిన్ బ్రాండ్ ఉన్నటువంటి ప్రముఖ బిల్డర్లు, ప్రముఖ డెవలపర్లు, ప్రాపర్టీ ఎవరైతే ఉన్నారో ఆ ఉన్నటువంటి టైఅప్ ఉన్నటువంటి వాటితోటి కనుక్కున్నాం అనుకో తొందరగా అయిపోతుంది ఈ లోను. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ అన్ని ప్రాసెస్లో ఉంటాయి. మనం ఇవ్వగానే ఓకే విత్ ఇన్ 1 వీక్ లోపలనే 3-4 డేసే ఇట్లా ఇవ్వగానే మంచిదండి, చెక్ చేస్తామండి, మీకు ఎలిజిబిలిటీ ఉంది అండి, ఈ బిల్డర్ అంటే మనం కొనే బిల్డర్ పేరు చెప్పగానే సింపుల్ అండి, మీరు డీటెయిల్స్ ఇవ్వండి, విత్ ఇన్ 2-3 డేస్లో మీకు చేసేస్తామని చెప్పేసి చేసేస్తారు అనమాట. అంటే త్వరగా ఆమోదించడానికి మనం డెవలపర్ని కూడా ఎంచుకోవాల్సిన ఉంటుంది. ఇక తర్వాత మళ్ళీ డౌన్ పేమెంట్ ఒకటి ఉంటుంది. ఈ డౌన్ పేమెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ జనరల్గా ఏదైతే మార్కెట్ వాల్యూ ఉంటుంది, రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంటుంది, మనం కొనేటటువంటి ఏదైతే ఫ్లాట్ యొక్క వాల్యూ ఉంటుంది, వీటన్నిటిని వాల్యూని బేస్ చేసుకొని మనకి ఎవరైతే హౌసింగ్ లోన్ ఇస్తారో ఈ గృహ రుణం ఇచ్చే వాళ్ళు ఆ కంపెనీ ఏం చేస్తుంది, 80-90% లోన్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ 82% లోన్ ఏదైతే ఉందో మళ్ళీ ఈ సపోజ్ 20%, 80 అయితే 90 అయితే 10%, 85 అయితే 15, ఈ 10-15-20% మనం డౌన్ పేమెంట్ చేయాలి. ఈ డౌన్ పేమెంట్ ఎప్పుడైతే చేస్తామో మనం ఏం చేయాలి, ఇంకా కొంచెం కనుక ఎక్కువ ఉంటే ఏదైనా ఒకటే ఇంట్రెస్ట్ క్యాల్కులేషనే. మీరు ఇప్పుడు 20% డౌన్ పేమెంట్ చేసారు, మిగిలిన 80% లోను, దాని మీదనే ఇంట్రెస్ట్ పడుతుంది. సపోజ్ ఈ 10-15-20 కాకుండా ఇంకా మీ దగ్గర పైసలు ఉంటే ఇంకొంచెం ఎక్కువ పే చేసారు అనుకోండి, వాడు 10 అడిగిండు, మనం 20 ఇచ్చినాం డౌన్ పేమెంట్, లేకపోతే ఏమండి 10-15% ఎనఫ్ అండి అంటాడు, మనం 20% ఇచ్చినాం డౌన్ పేమెంట్, లేదు ఇంకా మనకు వీలైంది ఇంకో 5-10% ఎక్స్ట్రానే ఇచ్చినాం, ఏమంటే పని అయిపోద్ది అనమాట. ఎందుకోసం, ముందుగానే పేమెంటు అవసరమైన దానికంటే ఎక్కువ డౌన్ పేమెంట్ చేసినప్పుడు ఏంటి, ఇచ్చేటటువంటి సంస్థకి నమ్మకం ఎక్కువ ఉంటుంది. ఓహో ఇప్పుడు డౌన్ పేమెంట్ ఎక్కువ చేసిండు కాబట్టి మనము ఇతను పేమెంటు ప్రాంప్ట్గా చేస్తాడు అనేది, ఇతను తొందరగా లోన్ క్లోజ్ చేసుకుంటాడు, రికవరీ అవుతుంది అంటే రికవరీ కాదు, లోన్ తొందరగా క్లోజ్ చేసుకుంటాడు, అందుకని ఇతనికి ఇస్తే మళ్ళీ ఇంకో దానికి అనేది అనమాట. జనరల్గా ఎప్పుడైనా కానీ ఏది చూసినా నమ్మకమే అనమాట. ఆ నమ్మకాన్ని వీళ్ళు పొందాలి, నమ్మకం చూరగొనాలి అంటే ఎక్కువ డౌన్ పేమెంట్ చేస్తే ఆ నమ్మకం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది తొందరగా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక మళ్ళీ వీటితో పాటు బ్యాంకు తోటి కూడా, ఈ బ్యాంక్ అంటే సపోజ్ ఇప్పుడు మనది శాలరీ అకౌంట్ ఉంది, మనం ఎప్పుడైతే జాయిన్ అయినామో మన ఎస్బీఐ అకౌంటు, శాలరీ అకౌంటు ఏవైతే మనవి ఉన్నాయనుకోండి మన బ్యాంకు, ఆ బ్యాంకులో అయితే మీకు ఇంకా తొందరగా అవుతుంది పని. ఎందుకోసం, మన శాలరీ అకౌంట్ అందులోనే ఉంటుంది, పే స్లిప్, శాలరీలో సేవింగ్స్ అకౌంట్ చూడగానే వాళ్ళకి అర్థమైంది ఇతను ఎటువంటి వాడు, ఇతని అకౌంట్ ఎలాంటిది, ఇతని సేవింగ్స్ ఉన్నాయా, డిఫాల్ట్ ఉన్నాయా, చెక్కులు కానీ ఏమన్నా ఇర్రెగ్యులర్ ఉన్నాయా, పేమెంట్లో డిఫాల్ట్ ఉన్నాయా లేవా, ప్రాంప్ట్ ఉందా, బ్యాలెన్స్ ఎంత మెయింటైన్ అవుతుంది, శాలరీ ఎంత క్రెడిట్ అవుతుంది, ఎప్పటి నుంచి అకౌంట్ ఉంది, ఇవన్నీ చూస్తారు అన్నట్టు. అదే బ్యాంకులో లోన్ తీసుకున్నాం అనుకోండి, గృహ రుణం ఈజీగా ఇచ్చేస్తారు. ఎందుకోసం, ఇది మనకి డిఫాల్ట్ లేదు, చాలా ప్రాంప్ట్గా ఉంది అకౌంట్ అనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తారు అనమాట. అందుకని ఇవన్నీ బ్యాంక్ ఏం చేస్తుంది, అకౌంట్ని చూస్తూ ఉంటుంది అనమాట. దీంతో మనకి లోను క్లియర్గా అవుతుంది. ఇవి మనము ఏదైతే గృహ రుణం పొందాలి అంటే తొందరగా, అంటే ఏదైనా సరే ఒక పని చేయాలంటే మనం దానికి సంబంధించినటువంటి అవగాహన ఏర్పరచుకోవాలి, దాని యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, మనము దాని యొక్క ముందుగానే ప్లాన్ చేసుకోగలిగితే ఈజీ అనమాట. ఇదే కాదు, ఏ పనైనా సరే మనం ఒక పని చేద్దాం అనుకున్నాం, ముందుగానే దాని యొక్క ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్లు, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, రిస్క్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ మనం కొంచెం అర్థం చేసుకోగలిగితే ఈజీ అయింది. ఇది సింపుల్గా గృహ రుణం గురించి ఈ వెబ్సైట్లో అనమాట. ఇదంతా కూడా మీకు ఒక ఇన్ఫర్మేషన్, అవేర్నెస్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు, థ్యాంక్ యూ, సెలవు.